హలో అండి. ఐయామ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆబ్స్ట్రీషియన్. సో, నాకొచ్చే పేషెంట్స్‌లో కొంతమందికి ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ కావాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ శశికాంత్ అండ్ సార్ రినౌన్డ్ ప్లాస్టిక్ సర్జన్ అండి అండ్ కాస్మెటిక్ సర్జన్. నాకొచ్చే పేషెంట్స్ ఏమేం డౌట్స్ ఉంటాయి? సో, సార్ హెల్ప్ ఎప్పుడు కావాలి? ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఎప్పుడు కావాలి తెలుసుకుందాం. సో, కొంతమంది పేషెంట్స్ బ్రెస్ట్ హైపర్ట్రోఫీతో వస్తుంటారండి. హ్యూజ్ బ్రెస్ట్‌తో వస్తుంటారనమాట. సో, వాళ్ళు ఏ ఏజ్‌లోనే ప్రెజెంట్ అవ్వచ్చు. సో, కొంతమంది అర్లీగా బిఫోర్ మ్యారేజ్ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. కొంతమంది మల్టీపారస్ అంటే ప్రెగ్నెన్సీస్, లాక్టేషన్, బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత ఏవైతే బ్రెస్ట్ హైపర్ట్రోఫీ ఉంటాయో అది పర్మనెంట్‌గా ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి ఏ ఏ రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్‌ని అడిగి తెలుసుకుందాం. జనరల్‌గా బ్రెస్ట్ ఎన్‌లార్జ్డ్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ పెరగడం అనేది ఒక అప్రోప్రియేట్ సైజ్ ఉంటే ఒక లేడీకి కంఫర్టబుల్‌గా ఉంటుంది. అప్రోప్రియేట్ సైజ్ అనేది మనిషిని బట్టి కూడా వేరీ అవుతుంది. జనరల్‌గా మనం ఎలా మెజర్ చేస్తామంటే డిస్కంఫర్ట్ ఎంత ఉంది అనేది. డిస్కంఫర్ట్ లేకుండా కంఫర్టబుల్గా ఉంటే ఇబ్బంది ఉండదు. బట్ డిస్కంఫర్ట్ ఉంటే అది ఏ సైజ్ అయినా కొంచెం దాన్ని కరెక్ట్ చేయాలి. సో రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎర్లీ ప్యూబర్టీ తర్వాత, ప్యూబర్టీ అంటే మెన్సెస్ స్టార్ట్ అవ్వగానే మెన్సెస్ పెరిగే కొద్దీ కొంచెం బ్రెస్ట్ బాగా ఫాస్ట్గా పెరుగుతుంటాయి. దీన్ని ఒరిజినల్ హైపర్ట్రోఫీ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. ఇది ఏమిటంటే హార్మోనల్ ఎక్సెస్ హార్మోనల్ స్టిమ్యులేషన్ ఆర్ ఓవర్ సెన్సిటివ్ బ్రెస్ట్ అంటే స్తనాలు హార్మోన్స్కి ఎక్కువ సెన్సిటివ్ ఉండడం వల్ల అవి ఫాస్ట్గా పెరిగి ఎక్కువ సైజుకి పెరిగిపోతాయి. సో ఇది ఒక రకంగా ఉండొచ్చు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ తర్వాత పాలు ఇవ్వడానికి హార్మోన్ స్టిమ్యులేషన్ అవుతుంటుంది. సో అప్పుడు బ్రెస్ట్ సైజ్ పెరుగుతాయి. ఆ సైజ్ మళ్ళీ కంప్లీట్గా బ్యాక్ వెళ్లకుండా తగ్గకుండా ఉండడానికి చాలా మందిలో ఉంటుంటాయి. సో దానికి తోడు గ్రావిటీ అంటే మన భూమి ఆకర్షణ శక్తి వల్ల కూడా కొంత అవి ఒక సైజు పెరిగిన తర్వాత అవి కింద వేలాడటం వల్ల అవి ఇంకా సాగిపోతుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక ఫీమేల్ లేడీ వల్ల. మన ఇండియాలో జనరల్గా వీటి గురించి మనం మాట్లాడుకోవటానికి కొంచెం బెరుకు ఫీల్ అవుతుంటారు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా లేడీస్ చాలా సఫర్ అవుతుంటారు వీటి వల్ల. అవి ముందుకు వెళ్ళటం వల్ల ప్రెషర్ వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు. ఆర్ ఒక్కొక్కసారి వాళ్ళు ముందుకు ఎక్కువ ఎరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మజిల్స్ వెనకాల బ్యాక్ మజిల్స్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ బ్రెస్ట్కి ఉన్న నెక్స్ట్ బాడీకి మధ్యలో చెమట వల్ల కానీ ఎనీ అదర్ రీజన్ వల్ల కానీ ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటికీ బ్రెస్ట్ రిడక్షన్ మనము అడ్వైస్ చేస్తాము. బ్రెస్ట్ రిడక్షన్ డిపెండింగ్ ఆన్ అంటే సైజుని బట్టి ఆ సైజుని బట్టి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి బ్రెస్ట్ రిడక్షన్లో. సుపరోమీడియల్ టెక్నిక్ కానీ ఆర్ బ్రెస్ట్ యాంపుటేషన్ విత్ ఫ్రీ నిపుల్ గ్రాఫ్టింగ్ అని డిపెండింగ్. బాగా పెద్దగా ఉంటే మనము అది పెడికల్ టెక్నిక్ కింద చేయలేము. సో అలాంటప్పుడు బ్రెస్ట్ కంప్లీట్గా ఎంత సైజు వాళ్ళు అంతవరకు కట్ చేసేసి నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ ఉంటుంది, దాన్ని ఫ్రీ గ్రాఫ్ట్ కింద తీసి మన కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటాం. అదే కొంచెం సైజ్ తక్కువ ఉందంటే మన నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ని ప్రిజర్వ్ చేసి దాన్ని రొటేట్ చేసి ఒక ఫ్లాప్ లాగా రొటేట్ చేసి బ్రెస్ట్ రిడక్షన్ చేస్తాం. సో ఇలా బ్రెస్ట్ రిడక్షన్ టెక్నిక్స్ మల్టిపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి మనము సైజ్ ప్రిజర్వ్ చేయొచ్చు. బ్రెస్ట్ సైజ్ని తగ్గించి మోర్ కంఫర్టబుల్ లెవెల్కి బ్రెస్ట్ సైజెస్ తీసుకెళ్ళచ్చు అనమాట. సార్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, మళ్ళీ ఏమన్నా హైపర్ట్రోఫీ వచ్చే అవకాశాలు ఉంటాయా? జనరల్గా బ్రెస్ట్ మనం చాలా వరకు సైజ్ తగ్గిస్తాం కాబట్టి వచ్చే అవకాశాలు తక్కువ. బట్ స్టిల్ హార్మోనల్ స్టిమ్యులేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ ఒరిజినల్ హైపర్ట్రోఫీ వాళ్ళకి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఎట్లా ఉంటుందంటే ఆ హార్మోన్ స్టిమ్యులేషన్ కంటిన్యూ అవుతున్నంత కాలము ఆ రెసిడ్యువల్ బ్రెస్ట్ అంటే ఆ మిగిలిపోయిన బ్రెస్ట్ టిష్యూ ఏదైతే మనం ఉంచుతామో అది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఎంత పెరిగినా కూడా ప్రీవియస్ స్టేజ్ అయితే వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే మనము ఆ మెయిన్ గ్రోత్ ఫేజ్ జనరల్గా మనం చేసేటప్పుడు మెయిన్ గ్రోత్ ఫేజ్ అయిపోయిన తర్వాత అంత ఫాస్ట్గా పెరిగే అవకాశాలు తక్కువ. సో మీరు చెప్పినట్టు ఒకవేళ మనం సర్జరీ బిఫోర్ మ్యారేజ్ ఆమె ప్రెజెంట్ అయింది, సర్జరీ చేశామంటే వీళ్ళు పెళ్ళైన తర్వాత పాలించడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? పాలు తగ్గిపోతాయా? చాలా మంది అడుగుతుంటారు. బ్రెస్ట్ రిడక్షన్ చేసినప్పుడు మనం మెయిన్ ఎనీ బ్రెస్ట్లో ఆ గ్లాండ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ నిపుల్ ఏరియా కాంప్లెక్స్ చుట్టూ ఎక్కువ ఉంటుంది, మెజారిటీ ఆఫ్ ద గ్లాండ్. అండ్ చాలాసార్లు ఈ హైపర్ట్రోఫీ ఏదైతే ఫ్యాట్ కాంపనెంట్ ఎక్కువ హైపర్ట్రోఫీ అవుతుంది గ్లాండ్ కాంపనెంట్ కూడా కంటే. సో జనరల్గా మనము పెడికల్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు పెడికల్ టెక్నిక్ యూజ్ చేస్తే అది ఆ నిపుల్ ఏరియాలో కాంప్లెక్స్ దాని వెనకలో ఉన్న గ్లాండ్ అంతా ప్రిజర్వ్ చేస్తాం. సో అది ప్రిజర్వ్ చేసి మిగతా ఎక్స్ట్రా మెజారిటీ ఆఫ్ ద గ్లాండ్ మనం ఏదైతే తీస్తామో అది ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ని తీసేస్తాం, ఎక్స్ట్రా ఫ్యాట్ అండ్ స్కిన్.
సో దానివల్ల ఏమవుతుందంటే లాక్టేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే లాక్టేషన్కి కావాల్సిన అది పాలు ఇవ్వడానికి కావాల్సిన ఏదైతే గ్రంథులు పాల గ్రంథులు అవన్నీ ఉంటాయని జనరల్గా ప్రిజర్వ్ చేసి పెట్టుంటారు. సో నేను ఒక పేషెంట్ చూసానంటే ఆల్మోస్ట్ హ్యూజ్ బ్రెస్ట్ అనమాట. ఆమె ఎంత డిస్కంఫర్ట్ ఉందంటే ఆల్మోస్ట్ బెండ్ అయిపోయింది. సో బెండ్ అయిపోయినా కూడా మనం సర్జరీ అడ్వైస్ ఇస్తే ఒక్కోసారి పోరనమాట. సో ఈ కాస్మెటిక్ అనగానే చాలామంది వెనకలాడుతూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్ కాస్మెటిక్ కాదండి, వాళ్ళకి రియల్గా ప్రాబ్లం ఉంటుంది. ఆ హ్యూజ్ బ్రెస్ట్ వల్ల ఆ డ్రాగింగ్ సెన్సేషన్ అని, బ్యాక్ పెయిన్ అని, బ్రెత్లెస్నెస్, ఇట్లా ఇట్లా పడుకోలేరు, సైడ్ పడుకున్నా కూడా ఏదో పక్క లాగుతూ ఉంటుందన్నమాట. సో ఇది కాస్మెటిక్ అనుకోకుండా వాళ్ళ ప్రాబ్లం బట్టి సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీకి వెళ్ళొచ్చు. సో ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఏ టెక్నిక్స్ ఉన్నారు, వాటి వల్ల ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి, సో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ధైర్యంగా ఈ సర్జరీకి వెళ్ళొచ్చు.